హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. ఈ రోజు మనం ది బాయ్స్ ఫ్రాంచైజ్ కి వచ్చిన గ్రాండ్ అండ్ హైలీ కాంట్రవర్షియల్ ఫినాలే ది బాయ్స్ సీజన్ 5 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇయర్స్ నుంచి బిల్డ్ అయిన హైప్ కి ఈ ఎండింగ్ మరి న్యాయం చేసిందా లేదా, లేక చాలా మంది డిసప్పాయింట్ అయ్యారా, అసలు ఏం జరిగింది అన్నది ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. టోటల్ గా ఈ సీజన్ 5 లో 8 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చాయి. అంటే వీక్లీ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. నిన్ననే లాస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ ల్యాండర్ ఇక గాడ్ మోడ్ లెవెల్లోకి అయితే వెళ్ళిపోతాడు అన్నమాట. ఇంకా మనోడే గాడ్, మనం తప్ప ఇంకెవరు మనకు అడ్డు లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటాడు. అదర్ సైడ్ బుచ్చర్ అండ్ ది బాయ్స్ సూప్ కిల్లింగ్ వైరస్ తో వాడి మీద ఫైనల్ వార్ అయితే డిక్లేర్ చేస్తారన్నమాట, అదే హోమ్ ల్యాండర్ మీద. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నది మీరు ఈ సీజన్ 5 లో అయితే చూడడం జరుగుతుంది. ఇంకా చాలా సప్లాట్స్ అయితే ఉంటాయి, అవి మీరు సిరీస్ చూసి తెలుసుకోండి. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, లెట్స్ బి బ్రూటల్లీ హానెస్ట్ భయ్యా, నాకైతే ఇట్ వాజ్ ఓకే అనిపించింది. అంటే ఎర్లీ ఎపిసోడ్స్ లో ఉన్న మ్యాజిక్ లాస్ట్ ఎపిసోడ్స్ కి వచ్చేసరికి కంప్లీట్ గా దొబ్బెట్టారనమాట. పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మొత్తం డిస్కస్ చేద్దాం, చూసి ఒప్పుకుంటే రివ్యూ ఫుల్ గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, యాంటోనీ స్టార్ ఈజ్ ఫెనామినల్ భయ్యా. హోమ్ ల్యాండర్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ సీజన్ లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆల్ పవర్ఫుల్ నుంచి టెర్రిఫైడ్ బుల్లి వరకు అతని యాక్టింగ్ అయితే టెరిఫైయింగ్ అండ్ బ్రిలియంట్ అని చెప్తా. లిటరల్లీ సిరీస్ మొత్తాన్ని కూడా భుజం మీద నిలబెట్టేసాడు. అసలు సూపర్, అసలు ఫెనామినల్ పర్ఫార్మెన్స్. అసలు కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ లో గానీ, అంటే ఈ బుల్లింగ్ సీక్వెన్సెస్ లో గానీ, లైక్ బెట్రైల్ చేసినప్పుడు జరిగే మూమెంట్స్ లో గానీ చాలా హానెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. యాంటోనీ స్టార్ అయితే ఫెనామినల్ అని చెప్తా. నేనైతే పిచ్చగా నచ్చింది ఆయన పర్ఫార్మెన్స్ నాకు. అండ్ ఇంకా సిరీస్ లో హై స్టేక్స్ ఉంటాయి అండ్ ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. ఇది ఫైనల్ సీజన్ కాబట్టి ఎవరు ఎప్పుడు పోతారో అన్న టెన్షన్ ఉంటుంది భయ్య కొన్ని క్యారెక్టర్స్ కి. సో అది బాగా బిల్డప్ చేశారు ఆ ఎమోషన్ ని. అండ్ కొంచెం ఎమోషనల్ ట్రాక్స్ అండ్ కిమికో వాళ్ళ లవ్ అండ్ రేజ్ ఆర్క్, ఇవన్నీ కూడా కొన్ని వ్యూవర్స్ కనెక్ట్ అయితే. లైక్ ఏ ట్రైన్ ఆర్క్ కూడా ఉంటుంది. ఏ ట్రైన్ ఆర్క్ కూడా బాగా ప్రెజెంట్ చేశారు భయ్య. అంటే ఆ క్యారెక్టర్ కి ఇచ్చిన డెవలప్మెంట్, ఆ ఎండింగ్ సూపర్ గా వర్కౌట్ అవుతుంది అనమాట. ఏ ట్రైన్ కి ఇచ్చిన ఆర్క్ అయితే ఈ సీజన్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ ఇదే అని చెప్తాను నేనైతే. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది ఆ ఆర్క్ అనేది. అండ్ ఇంకా హోమ్ ల్యాండర్ వర్సెస్ సోల్జర్ బాయ్, అంటే యాంటోనీ స్టార్ యాక్టింగ్ యాజువల్ టాప్ నచ్చు. ఓగ్ లోపలనే జరిగే పాలిటిక్స్ అండ్ సోల్జర్ బాయ్ తో జరిగే డైనమిక్ స్టార్టింగ్ ఎపిసోడ్ లో చాలా ఇంటెన్స్ గా వర్కౌట్ అవుతాయి అనమాట. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గోర్ అండ్ సోషల్ కామెంటరీ. ఇదే మెయిన్ ది బాయ్స్ కి ఎప్పటి నుంచో వర్కౌట్ అవుతున్నది అనమాట, ఈ గోర్ అండ్ సోషల్ కామెంటరీ. ది బాయ్స్ మార్క్ ఆర్ రేటెడ్ బ్రూటాలిటీ అయితే పీక్ లో ఉంటుంది ఇందులో కూడా. అండ్ ఎక్కడ కూడా తగ్గరు అసలు. కొన్ని హఠాత్ పరిణామాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ గోర్ విజువల్స్ లో. సో అవన్నీ కూడా చాలా బ్రూటల్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ డీప్ అండ్ బ్లాక్ నార్ మధ్య హ్యూమర్ అండ్ ఫైర్ క్రాకర్ ప్రొపగండా, ఇదంతా కూడా రియల్ వరల్డ్ రైజింగ్ ఫేసిజం ని పర్ఫెక్ట్ గా మిర్రర్ చేస్తుంది. అంటే చాలా వరకు కూడా రియల్ వరల్డ్ లో జరిగే కొన్ని ఈవెంట్స్ ని ఇంక్లూడ్ చేస్తారు. కనెక్ట్ అవుతాం ఈ సోషల్ కామెంటరీకి ఇదంతటి కూడా. అండ్ ఇక ది ఫైనల్ షో డౌన్, ఇట్ వాస్ గుడ్, ఓకే అనిపించింది. ఇక నెగటివ్స్ విషయానికి వచ్చేస్తే, దిస్ ఈస్ ద మెయిన్ భయ్యా. ఇంకా అండర్ వెల్వింగ్ ఫినాలి భయ్యా. లాస్ట్ 7th and 8th ఎపిసోడ్స్ భయ్యా. ది ఫ్రెంచ్ మ్యాన్, ది ఫీమేల్ అండ్ ద మ్యాన్ కాల్డ్ మదర్స్ మిల్క్ అండ్ తర్వాత బ్లడ్ అండ్ బోన్, ఈ ఎపిసోడ్లు అయితే నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్యా. అంటే 7 years నుంచి మనం వెయిట్ చేస్తున్న ఎపిక్ పే ఆఫ్ అయితే అస్సలు లేదు. వరల్డ్ ఎండింగ్ థ్రెడ్ ఉంటుంది అనుకుంటే బ్యాటిల్స్ చాలా వీక్ గా రష్డ్ గా అనిపించాయి. నాకైతే ఎండింగ్ అంత ప్రాపర్ గా ఇచ్చారని అస్సలు అనిపించలేదు. అంటే స్టార్టింగ్ ఎపిసోడ్ లో ఉన్న ఎమోషన్, ఆ టెన్షన్ అయితే నాకు అస్సలు కనిపించలా. ఈజీగా అర్థమైపోయింది నాకు ఇంకా. అండ్ బుచర్స్ ఆర్క్ కూడా వేస్టెడ్ అనిపించింది నాకు. ఆ క్యారెక్టర్ మోటివేషన్ అండ్ లాస్ట్ లో చాలా ఈజీగా గివ్ అప్ ఇచ్చేసినట్టు అనిపించింది. చాలా రష్డ్ గా కంప్లీట్ చేస్తారన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఇంకా జన్వి క్యారెక్టర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నార్మల్ వేస్ట్ కాదు, టోటల్లీ వేస్టెడ్ అనమాట. లైక్ మేరీ మొరియా గానీ, జార్డన్ లీ గానీ, అండ్ చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేశారు. నేను కూడా వెయిట్ చేశా. కానీ ఫినాలీలో వాళ్ళకి వచ్చిన టైమింగ్ జస్ట్ మా హైట్ 2-3 minutes అంతే భయ్యా. లిటరల్లీ వేస్టెడ్. అసలు స్క్రీన్ టైం అసలు యూజ్ చేసుకోలేదు. అంటే ఇదైతే నాకు తెలిసి యూనివర్స్ బిల్డింగ్ ఫెయిల్యూర్ అని చెప్తాను నేనైతే. నాకైతే అలాగే అనిపించింది. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా పేసింగ్ అండ్ మీనింగ్ లెస్ సప్లాట్స్ కూడా ఉంటాయి. లైక్ ఫ్రెంచ్ అండ్ కిమికా ఆర్క్ లో అన్నెసెసరీ డీటూర్స్ ఉంటాయి. అండ్ మిడిల్ ఎపిసోడ్ లో ఉన్న స్లో పేస్ వల్ల మెయిన్ కాన్ఫ్లిక్ట్ మీద ఫోకస్ తగ్గిపోతుంది. చాలా వరకు కొన్ని అన్వాంటెడ్ సప్లాట్స్ ఉంటాయి అనమాట, అస్సలు వర్కౌట్ అవ్వు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మీరు ఫైనల్ ఎపిసోడ్ లో ఇచ్చిన ఎండింగ్ కి, అప్పటిదాకా క్రియేట్ చేసిన సప్లాట్స్ కి లిటరల్లీ నథింగ్. అస్సలు అనవసరం అనిపిస్తుంది మొత్తం చూసాక. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇవే నాకు బిగ్గెస్ట్ డ్రాబ్యాక్స్ అనిపించాయి. సో అందుకే ఓవరాల్ గా సిరీస్ అయితే నాకు ఓకే అనిపించింది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, ఎలాగో చూడాలి తప్పదు. ఇన్ని సీజన్స్ చూసాక సీజన్ 5 చూడకుండా ఎలా ఉంటారు చెప్పండి. చూడండి, మీ ఒపీనియన్స్ కూడా నాకు ఖచ్చితంగా మెన్షన్ చేయండి కామెంట్స్ లో. నేను కూడా చూసి తెలుసుకుంటాను ఈ సీజన్ 5 ది ఫినాలే మీకు ఎలా అనిపించిందో నాకు కూడా తెలిస్తే ఒక ఐడియా ఉంటుంది కదా. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ కాసేపులో దృశ్యం 3 రివ్యూ కూడా వస్తుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.